వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య లోకం. హెయిర్ వచ్చి బాగా నల్లగా పెరిగేదానికి, ఒత్తుగా పెరిగేదానికి, షైనింగ్గా ఉండేదానికి అన్నిటికీ మనం ఒకే ఒక రెమెడీతో వచ్చి ఉంటానమా. ఆ ఒక రెమెడీని మీరు వచ్చి చిన్నప్పటి నుంచి బిడ్డలకు సరి, మీరు ఇప్పుడు సరి అన్నీ ఫాలో చేస్తూ వచ్చినారంటే మీ జుట్టు నల్లగానే ఉండుమా. చిన్న పిల్లకాయలకి ఉండే ఆ తెల్ల జుట్టు ప్రాబ్లం అన్నిటికీ ఒక సొల్యూషన్ చాలుమా. చాలా బాగుంటుంది జుట్టు నల్లగా ఒత్తుగా బాగా గ్రోత్ పెరిగేదానికి. ఈ హెయిర్ డై ఆయిల్ ఎట్లా చేసేది చూపిస్తా. హెయిర్ డై ఆయిల్కి మనకు ఫస్ట్ వచ్చిమా మన మందారం పువ్వు చెట్లో ఉండే ఆకుమా. ఇది చూడండి, ఇది మన జుట్టుకి మంచి షైనింగ్ ఉంటుంది, నల్లతనం ఉంటుంది, బాగా జుట్టు పెరిగేదానికి బాగా యూస్ అవుతుంది మా. ఇంకొకటి చూసినట్టే మన తులసి ఆకు ఎందుకు వేస్తామంటే ఇప్పుడు మనకు వర్షాకాలం వానాకాలం వల్ల మనకు వచ్చి తలకాయ నొప్పి తుమ్ములంతా రాకుండా ఉంటుంది. జుట్టులో వచ్చి మీకు ఏదన్నా సుండు లాగనో లే పెయిన్ లాగనో ఉంటే దానికి కూడా ఇది మంచి సొల్యూషన్ మా. ఇది ఇంకొకటి మందారం పువ్వు కూడా మనం ఫ్రెష్గా ఉంటేనే తీసుకోండి, ఇలా ఎండి ఉంటేనే మనకు చాలా బాగా యూస్ అవుతుంది మా మన జుట్టుకి. అది కూడా మనం కట్ చేసి వేసుకుంటాము. మందారం పువ్వు చెట్లో పువ్వు ఆకు అవన్నీ మన జుట్టుకు చాలా చాలా అంటే చాలా యూస్ అవుతుంది మా మనకు. ఇంకొక వస్తువు చూడండి, మన గోరింటాకు మన జుట్టుకు బాగా నల్లతనం అట్టనే చాలా బాగా ఉండేదానికి బాగా యూస్ అవుతుంది. షైనింగ్ ఉంటుంది, జుట్టు ఊడకుండా ఉంటుంది, గ్రోత్ కూడా పెరుగుతుంది మా. అన్నిటికీ మనకు ఈ గోరింటాకు కూడా మనకు బాగా యూస్ అవుతుంది. ఇంకొక వస్తువు ఇక్కడ చూడండి, ఇది మన ఓమ ఆకు కూడా మన జుట్టుకి వచ్చి బాగా షైనింగ్ ఉంటుంది. మనం ఇప్పుడు పెట్టే వస్తువులో ఉండే నల్లతనం అంటే అట్టనే ఉండేదానికి బాగా హెల్ప్ చేస్తుంది. అది లేకుండా ఇప్పుడు వర్షాకాలం వానాకాలం వల్ల మీకు ఈ ఆయిల్ వల్ల మీకు తలకాయ నొప్పి తుమ్మలు ఏం రాకుండా ఉండేదానికి ఇది బాగా యూస్ అవుతుంది. దీన్ని కూడా మనం తుంచి వేసేస్తామా. దీంతోపాటు ఒక ముఖ్యమైన పొడి చేర్చాలమ్మా. అది వచ్చి నేను కడానే వేస్తాను. నేను వీడియోని మీరు ఫుల్గా చూడండి, నేను అది చెప్తాను. చూడండి, హెయిర్ డై ఆయిల్ కాంచేదానికి స్టవ్ వెలిగించుకున్నాము, ఇనుము బాండలు పెట్టుకున్నామమ్మా. ఇనుము బాండలు బాగా కొంచెం ఉడకవ్వాలా. మనకి ఇనుము బాండలన్నీ చేయండి మా, అప్పుడుదా మనకు చాలా బాగుంటుంది మా. ఇక్కడ చూడండి, మన కొబ్బరి నూనె తీసుకున్నాము, ఇది 100 ml ఉండదు మా. ఇది వచ్చి ఇనుము బాండల్లో పోసేస్తాము. ఇనుము బాండల్లో కొబ్బరి నూనె మన జుట్టుకు చాలా బాగుంటుంది మా. మంచి షైనింగ్ వచ్చేదానికి, జుట్టు ఊడకుండా ఉండేదానికి అన్నిటికీ మనకు బాగా యూస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మా ఆకులంతా, మందారం పువ్వు, గోరింటాకు, ఓమ ఆకు, తులసి ఆకు ఇవన్నీ వచ్చి దీంట్లో వేసి మనం బాగా మరగనిస్తాము. ఈ హెయిర్ డై ఆయిల్ చాలా అంటే చాలా బాగుంటుంది మా. మీరు ఒక్కసారి మరి చేసి పెట్టుకుని బిడ్డలకి చిన్నప్పటి నుంచి మీరు పెడతానే ఉన్నారంటే వాళ్ళకి తెల్ల జుట్టు రానే రాదుమా. మీరు ఇప్పుడు వస్తేను పర్వాలేదు, 1-2 జుట్టు వస్తేను పర్వాలా. మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి మీరు రెగ్యులర్గా పెట్టుకుంటానే ఉండండి. మీకు కూడా తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది, మీకు నల్ల జుట్టుగానే బాగా ఉండేదానికి బాగా యూస్ అవుతుంది మా. చూడండి, మనకి ఎట్ట మరగతాను చూసా, చాలా బాగుంటుంది మా. ఇది వాసన మాకు వాసనగా ఉండదు. ఇది కొంచెం బాగా మరకాలమ్మా, అంతవరకు మనం పెట్టుకుంటాము. ఈ మరి ఎంత మీరు న్యాచురల్ వస్తువులు, ఇంట్లో ఉండే వస్తువులు పెట్టి న్యాచురల్గా మీరు హెయిర్ డై ఆయిల్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నారంటే మీ జుట్టు చాలా చాలా బాగుంటుంది మా. అందరూ అడుగుతుంది మిమ్మల్ని, దీనికి ఏం పెడతా ఉంటారు, ఏం నూనె పెడతా ఉంటారు అనేసి. మీరు మార్కెట్లో పోయి కొనుక్కొని వచ్చి కెమికల్ అంతా మీరు పెట్టాల్సిన అవసరమే లేదు మా. ఈ మాదిరిగా న్యాచురల్ వస్తువులు పెట్టి న్యాచురల్గా చేసి మనం పెట్టుకున్నామంటేనే మన జుట్టుని బాగా మనం చూసుకోవచ్చు. మన బిడ్డలకు పెడతా వచ్చినారంటే మీకు జుట్టు బాగుంటుంది మా, షైనింగ్గా ఉంటుంది, ఒత్తుగా ఉంటుంది, పొడుగు బాగా పెరుగుతుంది, జుట్టు అంతా చిట్లిపోకుండా కలర్ మారకుండా మంచి బ్లాక్గా ఉండేదానికి బాగా యూస్ అవుతుంది మా. సిమ్లో పెట్టుకొనే చేసుకోండి, అప్పుడుదా మనకు మంచి రిజల్ట్ వస్తుంది మా. 100% రిజల్ట్ వచ్చేదానికి ముఖ్యమైన ఒక్కొక్క కారణం వచ్చి మన స్టవ్ని సిమ్లో పెట్టుకునేది. ఇంకొకటి ఏమంటే
ఇనుము బాండల్లో చేసేది. ఇవన్నీ మనం కరెక్ట్గా మేము చెప్పేట్టుగానే చేసినారంటే మీకు రిజల్ట్ బాగా వస్తుందిమ్మా. ఇప్పుడు ముఖ్యమైన వస్తువు ఒకటి చెప్పినాను కదమ్మా, అది చూపిస్తాను చూడండి. ముఖ్యమైన వస్తువు ఏం లేదమ్మా, స్టవ్ ఆర్పేసినాను. ఆర్పేసి ఈ స్టేజ్లో మనం వేసుకోవాలా. చూడండి, మన నల్ల జీలకర్ర పొడిదమ్మా. నల్ల జీలకర్ర పొడి మనం జుట్టుకు చాలా చాలా మంచిదిమా. ఒక 1/2 స్పూన్ తీసుకున్నానమ్మా. దీనివల్ల మనకు మంచి ఇంకా కలర్ చూస్తారా, మంచి కలర్ వచ్చేసింది. బాగా అన్ని హెయిర్ డై ఆయిల్ అన్నీ బాగా ఏకిపోయి మనకు ఎంత బాగా రెడీ అయి ఉండాలి చూస్తారా. ఈ మాదిరిగా స్టేజ్లో మనం దించి ఆరబెట్టుకునేసి మన జుట్టుకి ఎడ్డ పెట్టేది అనేసి నేను మీకు చూపిస్తానమ్మా. కొంచెంసేపు ఆరని మనకు చూడండి, మనకు హెయిర్ డై ఆయిల్ బాగా మనకు ఆరిపోయిందిమా. మనం ఫిల్టర్ చేసుకుంటాము. ఎంత బాగా నల్లగా ఎట్ట వచ్చిందా చూస్తారా, ఆయిల్ చాలా బాగా వచ్చింటుందిమా. ఈ మాదిరిగానే మనం రెడీ చేసుకోండి మీరు. ఇట్లా అదిమినారంటే మనకు బొరునేసి ఆయిల్ వచ్చి బాగా మనకు దిగాలమ్మా. అంతవరకు మనం మరగనియాల వస్తువులంతా. చూస్తారా ఎంత మొరును వచ్చేసింది చూస్తారా. మనకు ఈ మాదిరిగా మనం రెడీ చేయాలా. చాలా అంటే చాలా బాగుంది కలరు. చూడండి, నేను చేతిలో పోసి చూపిస్తాను. ఎంత నల్లగా ఉంచుస్తారమ్మా, చాలా నల్లగా బాగుంటుందిమా. ఇదే మాదిరిగా మన జుట్టుకును మీరు పెట్టినారంటే చాలా చాలా బాగుంటుందిమా. బాగా చేతిలో ఎత్తుకోండి. మీరు వారానికి 2 సారి ఖచ్చితంగా పెట్టుకోండి మా. బిడ్డలకు అదే మీరు వారానికి 2 సారి పెట్టండి. బాగా మసాజ్ చేయండి. నూనె బాగా పోసి తలలో ఫుల్గా మసాజ్ చేయండి మా. జుట్టుకంతా పెట్టి అప్పుడు స్కాల్ప్లో బాగా యాక్టివేట్ చేసి మీకు జుట్టు బాగా పెరిగేదానికి, ఊడకుండా ఉండేదానికి, నల్లగా పెరిగేదానికి చాలా బాగా యూస్ అవుతుంది మా. అన్నిటికీ మనకు చాలా మంచిది ఈ మాదిరిగా హెయిర్ డై ఆయిల్ మనకు పనిచేస్తుంది మా. మరి మీరు పైన నుంచి కింద వరకు జుట్టుకు ఫుల్గా పెట్టండి. కొన ఇంటికి కూడా బాగా పెట్టండి. అప్పుడు జుట్టు వచ్చి చిట్లిపోకుండా మీకు బాగా షైనింగ్గా సాఫ్ట్గా చాలా బాగుంటుందిమా. ఒకే నెలలో మీకు మంచి రిజల్ట్ తెలుస్తుందిమా. అది 100% రిజల్ట్, మంచి రిజల్ట్ మీకు తెలిసేదానికి ఈ ఒక హెయిర్ డై ఆయిల్ మనకు చాలు. ఇదే మరి చేసి మీరు డబ్బాలో పోసి పెట్టుకోండి. మీ బిడ్డలకు ఇవ్వండి, మీరు పెట్టుకోండి. బిడ్డలకి ఇచ్చేసి మీరు రెగ్యులర్గా పెట్టుకోమని చెప్పండి. పెట్టేసి బాగా 1 గంట సేపు అట్టనే నానబెట్టేసి దానికి అవతల ఒక మైల్డ్ షాంపూ వేసి మనం స్నానం చేసుకోవాలా. మైల్డ్ షాంపూ అంటే ఏం లేదుమా, మనం కొంచెం కొద్ది నీళ్ళు పోసి షాంపూలో కలిపేదిదా, లేకపోతే బియ్యం కడిగిన నీళ్ళు, టీ డికాషన్ ఉంటే అది, లేకపోతే ఏదన్నా ఒక హెర్బల్ ఆకు ఎత్తుకోండి. తులసి ఆకు, ఓమం ఆకు, కరేపాకు అవన్నీ ఎత్తి మీరు డికాషన్ లాగా రెడీ చేసుకొని దానిలో ఒక షాంపూ వేసి కలుపుకున్నారంటే అదిదా మైల్డ్ షాంపూ. కెమికల్ అన్ని తగ్గిపోతుంది. ఇది అది 2 కాంబోగా బాగా యూజ్ చేసుకుంటా వచ్చినారంటే మీకు చాలా బాగా మంచి రిజల్ట్ వస్తుంది. జుట్టు నల్లగా అట్టనే ఉండిపోతుంది మా. చాలా బాగుంటుంది. ఈ వీడియో చాలా నచ్చింది అనుకుంటాను మా. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి మా. థ్యాంక్ యూ.